కామారెడ్డి డిక్లరేషన్ పేరు మీద స్థానిక సంస్థల్లో విద్యా ఉద్యోగ అవకాశాల్లో బీసీలకి 42% రిజర్వేషన్లు ఇస్తాము, చట్టబద్ధత కలిస్తాము అని చెప్పి దాని జీవో అని, ఆర్డినెన్స్ అని, అది అని, ఇది అని రకరకాల మోసం చేసింది. ఆ మోసం ఇవాళ ఏది లేదు. డిక్లరేషన్ పేరు మీద ఆఖరికి కోర్టు అని, ఇదని అన్ని లంగ మాటలు మాట్లాడిండ్రు, అబద్ధ మాటలు మాట్లాడిండ్రు. ఇవాళ తేలింది ఏంటంటే 23 కాదు కదా 17% ఇస్తున్నారు అన్నది తేలిపోయింది. దాంతో కలత చెందినటువంటి సాయి ఈశ్వరాచారి ఇవాళ ఆత్మ బలిదానం చేసుకున్నారు. బీసీలకు ఇట్లనన్నా కొంత మేలుకొల్పు జరుగుతుంది, బీసీలో ఓ జాగృతం చేద్దామన్నటువంటిది ఒక బీసీ బిడ్డ, విశ్వకర్మ బిడ్డ ఆత్మహత్య చేసుకున్నారు. ఆత్మహత్య చేసుకొని ఇవాళ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి మోసాన్ని, ద్రోహాన్ని, వంచనని వాళ్ళ సమాజం ముందు ఉంచి తప్పనిసరిగా దాన్ని మేము ముందుకు తీసుకుపోతాం, వదిలిపెట్టే సమస్య లేదు. ఇద్దరు కలిసి ఆడుతున్నటువంటి నాటకం, ఇద్దరు కలిసి ఆడుతున్నటువంటి డ్రామా ఇది. రెండు జాతీయ పార్టీలు బీసీలని మోసం చేస్తున్నాయి. బీజేపీని రేవంత్ రెడ్డి కాపాడతాడు, రేవంత్ రెడ్డిని బీజేపీ నరేంద్ర మోడీ మాట్లాడతాడు. మేము అడిగినాం రేవంత్ రెడ్డి గారిని అసెంబ్లీలో పెట్టిన రోజే, చలో అఖిలపక్ష సమావేశం పెట్టండి, అఖిలపక్ష సమావేశాన్ని పెట్టి ప్రధానమంత్రి గారి దగ్గరికి అందరం పోదాం, తీసుకుపోండి, పార్లమెంట్లో రాజ్యాంగ సవరణ చేసి 9th షెడ్యూల్ చేసేటట్టు చేద్దాం పదండి అని చెప్పి. మరి ఎందుకు తీసుకుపోడు అంటే ఈయన తీసుకపోతే నరేంద్ర మోడీ దొంగతనం బయటపడుతుంది కాబట్టి నరేంద్ర మోడీని కాపాడాలి కాబట్టి ఈయన తీసుకుపోడు. ఎందుకంటే ఆయనని కాపాడుతుంటాడు. ఇంతెందుకు నాకు నరేంద్ర మోడీ అపాయింట్మెంట్ ఇస్తలేడు కదా, మొన్ననే కలిసి సుదీర్ఘంగా మంచిగా మాట్లాడొచ్చింది కదా, కనీసం ఎందుకు బీసీలు దానికి సంబంధించి అడగలే? 9 డిమాండ్స్ సంబంధించినటువంటి లెటర్ ఇచ్చింది కదా, 9 అంశాలకు సంబంధించి నరేంద్ర మోడీకి ముఖ్యమంత్రి గారు అధికారికంగా లెటర్ ఇచ్చింది కదా. దాంట్లో బీసీ రిజర్వేషన్లకు సంబంధించినటువంటిది రాజ్యాంగ సవరణ చేసి 9th షెడ్యూల్లో చేర్చాలన్నటువంటి అంశం ఎందుకో లేదు. ఎందుకు? మోసం కదా. ప్రజల్ని మేము ఏం చెప్పినా ప్రజలు నమ్ముతారు కాబట్టి మోసం చేస్తాం, వంచన చేస్తామని చెప్పి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ బ్రహ్మాండంగా నాటకం ఆడుతుంది. దాన్ని నరేంద్ర మోడీ బీజేపీ కాపాడుతుంది.